ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2025 సంవత్సరంలో ధనస్సు రాశి వారి ఫలితములు. ఈ రాశి మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఉంటుంది. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉండును. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు, శని, రాహువులు బలంగా ఉండుటచే రాజయోగమును అనుభవించెదరు. జీవనం పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండును. సాంఘికంగా, రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు. గృహంలో మార్పులు, నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలం కొనడం జరుగుతుంది. నూతన వ్యాపార ప్రాప్తి, మీలో గల ప్రతిభను చక్కని గుర్తింపు వచ్చును. అనేక సేవా కార్యక్రమాల యందు పాలు పంచుకుంటారు. మీ స్వశక్తితో పాటు గ్రహబలం, దైవబలం తోడగుటచే జీవితం ఆనందంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతారు. దూర ప్రయాణములు చేయుదురు. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేయుదురు. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం కలుగును. నూతన కార్యములను శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. చక్కని కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు. మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పైచేయి సాధించెదరు. ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకొని కార్యక్రమాలు సాధించెదరు. విలువైన వస్తువులు కొంటారు. ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకములు లేకుండా పూర్తి అగును. మీ పరిస్థితులు బాగుండటచే ఇతరులు మీపై ఈర్ష్య, అసూయ, ద్వేషము కలిగి ఉంటారు. ఉద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల యందు పనిచేయు వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభించును. పై అధికారుల మన్ననలు పొందుదురు. ప్రైవేటు సంస్థల యందు పనిచేయువారు యజమానుల మన్ననలను పొందుదురు. మంచి జీతములు పొందుదురు. గృహయోగం, వాహన యోగం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి ప్యాకేజీతో కూడిన మరొక కంపెనీకి మారుదురు. కార్మికులకు ఈ సంవత్సరం బాగుంటుంది. జీతభత్యములు పెరుగును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగ లాభం, స్థిరత్వం పొందగలరు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పక పర్మనెంట్ అగును. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉండును. ప్రజలలో మంచి గుర్తింపు వచ్చును. అందరి చేత కీర్తింపబడెదరు. అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను గుర్తించెదరు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభించును. ప్రభుత్వ పదవి పొంది అధికారమును దక్కించుకొందురు. ధనం మాత్రం విశేషంగా ఖర్చు అగును. ఏ ఎన్నికల యందు పోటీ చేసినా ప్రత్యర్థులను చిత్తుగా ఓడించెదరు. మీకే విజయం లభించును. అన్ని విధాల లాభములు చేకూర్చును. ఇక ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం బాగుంటుంది. టీవీ, సినిమా రంగంలోని గాయని గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నీషియన్స్కు లాభదాయకంగా ఉండును. అనేక విజయాలు లాభించును. నూతన అవకాశములు విరివిగా వచ్చును. కొత్తవారు ఇండస్ట్రీలో నిలదొక్కుందురు.
అవార్డులు రివార్డులు లభించును. నూతన గృహములు లాభించును. సంఘములో మీ పరపతి బాగా పెరుగును. విజయావకాశాలు అధికంగా ఉండును. జీవన సౌఖ్యం బాగుంటుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు యోగమే. మంచి టర్నోవర్తో విశేష లాభములు పొందగలరు. జాయింట్ వ్యాపారులకు బాగా కలిసి వచ్చును. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వసూళ్లు బాగుండును. ఇనుము, ఇసుక, ఇటుక, ఫైనాన్స్, వైన్స్ షాపులు విశేష లాభాలు. బిల్డింగ్ నిర్మాణ వ్యాపారులకు లాభదాయకమే. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే బాగుంటుంది. అధిక లాభాలు వచ్చును. సరుకులు నిల్వ చేయు వారికి లాభమే. రైస్ మిల్లర్స్ చాలా బాగుంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ కాంట్రాక్టుదారులకు బాగుంటుంది. నూతన కాంట్రాక్టులు లాభించును. హోటల్స్, కిరాణా వ్యాపారులకు, చిరు వ్యాపారులకు అనుకూల వాతావరణం, లాభములు అధికంగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండడం వలన చదువుపై శ్రద్ధ చూపి మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. ఇతర వ్యాపకములు ఉండవు. పోటీ పడి మరీ చదువుతారు. మెడిసిన్, ఇంజనీరింగ్, లాసెట్, ఐసెట్ లాంటి ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులతో కోరుకున్న కాలేజీల యందు సీట్లు పొందగలరు. క్రీడాకారులకు మంచి విజయాలు పొంది పేరు ప్రఖ్యాతులు గడించెదరు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొంది సంఘములో ఉన్నత స్థితి, గౌరవ మర్యాదలు లభించును. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు బాగా ఫలించును. దిగుబడి అధికంగా వచ్చుటచే ఆర్థిక ఇబ్బందులు తొలగును. రుణాలు తీరుస్తారు. కౌలుదారులకు లాభాలే. చేపల, రొయ్యల చెరువుల వారికి చాలా బాగుండు. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి లాభములే. గృహంలో వివాహాది శుభకార్యములు చేయుదురు. వాణిజ్య పంటలకు విపరీత లాభములు వచ్చును. ఇక ఈ సంవత్సరము స్త్రీలకు మహోన్నతంగా ఉండును. కుటుంబం, బంధువర్గంలో మీ మాటకు విలువ, గుర్తింపు పెరుగును. మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవ మర్యాదలు ఏర్పడును. ఆర్థికంగా బలపడుదురు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. బంగారు వస్తువులు, విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగం చేయువారికి అధికారుల మన్ననలతో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానురాగాలు పెరుగును. జీవనం హాయిగా, సుఖంగా ముందుకు సాగును. మొత్తం మీద ఈ రాశి వారికి యోగదాయకమైన సంవత్సరం. మీ మేధస్సుకు తోడు గురుబలం, దైవబలం తోడగును. అర్ధాష్టమ శని అయినప్పటికీ మిగిలిన గ్రహ బలముల వలన ఈ సంవత్సరం మీ జీవనం హాయిగా, సుఖంగా, ఆనందంగా ముందుకు సాగును. ఈ సంవత్సరము చేయవలసిన శాంతుల వివరాలు. శని, మంగళవార నియమాలు పాటించి శని, మంగళవారాలలో మీ ఊరిలో గల శివాలయంలో 7 వారముల రుద్రాభిషేకం చేయించుకోండి. ఒక్కసారైనా శివాలయ క్షేత్ర దర్శనం చేయండి. లేదా రాహువు, శని గ్రహ యంత్రములు ధరించిన మంచిది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.